అందరికీ నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమంలో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి జనరల్ మేనేజర్ మిస్టర్ శేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ముందే తనకి వెల్కమ్ చెప్పేద్దాం. అలాగే ఎక్సెల్ ఎడ్యుకేషన్ సంస్థ గురించిన పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శేఖర్ గారు. శేఖర్ గారు, ఫస్ట్ మాకు విషయం చెప్పండి. ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్కి సంబంధించిన అసలు ఎప్పుడు ఎలా ఇది స్థాపించారో దాని గురించిన పూర్తి వివరాలు ఒకసారి మాకు. ఎస్ అండి, ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి అనేది ఇట్స్ ఏ యూఎస్ బేస్డ్ కంపెనీ and it's one of the leading overseas educational consultancy here in India. The company వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేది మినెసోటా స్టేట్లో జరిగింది, యూఎస్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ద కంపెనీ ఫౌండర్ వచ్చేసి అరవింద్ అరసవల్లి. హీ బేస్డ్ ఇన్ విజయవాడ. హీ కంప్లీటెడ్ ఎంబీఏ ఇన్ యూఎస్ఏ. సో హీ స్టార్టెడ్ ఈ ఫీల్డ్ అనేది 2008లో స్టార్ట్ చేశాడు. లేటర్ 2019లో కంపెనీ యూఎస్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అండ్ అవర్ CEO వచ్చేసి సౌజన్య రాసంశెట్టి. తను ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయడం జరిగింది. తను బేస్డ్ ఇన్ విజయవాడ లొకేషన్. అండ్ ఎక్సెల్లో వచ్చేసి 6 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ ఇండియాలో. మెయిన్ బ్రాంచ్ విజయవాడ అండ్ గుంటూరు, వైజాగ్ అండ్ హైదరాబాద్లో వచ్చేసి 3 లొకేషన్స్లో ఉన్నాయి. సోమాజిగూడ సర్కిల్లో ఒకటి ఉంది, మాదాపూర్ అండ్ KPHP. సో 6 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఎక్సెల్లో వచ్చేసి 250+ అబ్రాడ్ ఇన్స్టిట్యూషన్స్తో వర్క్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి ఒక 16,000+ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి. సో యాజ్ ఆఫ్ నౌ, సో మేము చేసిన ఫైల్స్కి కానీ మన దగ్గర నుంచి ప్రాసెస్ జరిగిన వాటికి కానీ ఒక 80% నుంచి 85% సక్సెస్ రేట్ బాగుంది. రైట్. సో వీఆర్ ప్రౌడ్ టు సే వీ హ్యావ్ ఎ గుడ్ రేషియో కన్వర్షన్. అంటే ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ని పంపించారంటే ఏం చెప్తారు? సో అలా తీసుకున్నట్టయితే మనకి కంబైన్గా ఒక 20,000+ స్టూడెంట్స్ని ఇప్పటివరకు అబ్రాడ్ పంపించడం జరిగింది. అంటే స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఎస్ అండి. సో ఒక అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్ లైక్ అంటే వాళ్ళు 12th స్టాండర్డ్ కానీ డిగ్రీ లెవెల్లో కానీ వాళ్ళకి ఫారెన్ వెళ్ళాలనే ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి ఏమేమి నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, సో ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, ఏ టైంకి చేసుకోవాలి, ఏ టైం చేసుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్, ఇవన్నీ వాళ్ళు కన్ఫ్యూజన్ మోడ్లో ఉంటారు. సో వాళ్ళకు ఇనిషియల్ ఒక కెరియర్ గైడెన్స్ అనేది ఇచ్చి లైక్ ఏం చదివావు, ఏం కెరియర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, సో ఒక కెరియర్ గైడెన్స్ ప్రకారం ఒక కంట్రీ సజెషన్, కంట్రీ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని టెస్ట్ ప్రిపరేషన్ చేయించడము. సో టెస్ట్ ఎగ్జామ్స్ స్కోర్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఒక యూనివర్సిటీకి అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అరేంజ్ చేయించడం. చెక్ లిస్ట్ ప్రకారం ఏ డాక్యుమెంట్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి, లైక్ పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి, ట్రాన్స్క్రిప్ట్స్ ఎలా అప్లై చేయాలి, LORs ఎలా తెచ్చుకోవాలి, SOP ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి యూనివర్సిటీ సజెషన్, ఒక కోర్సు సెలెక్షన్ చేయడం, యూనివర్సిటీస్కి అప్లికేషన్స్ లాంచ్ చేయడం, యూనివర్సిటీస్ నుంచి ఫైనల్ అడ్మిషన్ లెటర్ తీసుకోవడం, దాని తర్వాత వాళ్ళకి వీసాకి ప్రాసెస్ అవ్వడానికి కావాల్సిన ఫినాన్షియల్ ఎక్స్ప్లెనేషన్ చేయడం, ఫినాన్షియల్ అసిస్టెన్స్ చేయడం. సో వాళ్ళు ఒకసారి పేరెంట్స్ దగ్గర నుంచి ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత వీసా అప్లికేషన్ పెట్టి వీసాకి కావాల్సిన డాక్యుమెంట్స్ గైడెన్స్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వీసాకి ప్రీ మాక్ ఇంటర్వ్యూస్, అంటే వీసా ఆఫీసర్ ఏదైతే క్రాస్ చెక్ చేస్తారో దానికి స్టూడెంట్ని ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ మనమే అడిగి స్టూడెంట్ ఒక ప్లాన్డ్గా ప్రిపేర్ చేసి వీసాకు పంపించడం జరిగింది. వీసా అప్రూవల్ అయిన స్టూడెంట్స్కి ప్రీ డిపార్చర్ సర్వీస్ ఉంటుంది. అందులో భాగంగా ట్రావెల్ టికెట్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, సో ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ, సో ఈ ఫారెక్స్ క్యాష్ అరేంజ్మెంట్స్ కానీ సో అసిస్టెంట్ చేయడం జరుగుతుంది. అండ్ అక్కడికి వెళ్ళినాక స్టూడెంట్స్ యూఎస్లో లెక్క పెట్టిన తర్వాత పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ ఉంటాయి. సో అంటే యూనివర్సిటీకి ఎలా రీచ్ అవ్వాలి, సో డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. యూనివర్సిటీలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, పార్ట్ టైం ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ లోకల్ ID ప్రూఫ్స్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి. సో ఇదంతా ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ USA అండ్ కెనడాలో తీసుకున్నట్టయితే మనం మాస్టర్స్ అయిపోయిన వాళ్ళకి ఒక టెక్నాలజీ గెయిన్ చేసుకోవడానికి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే స్టూడెంట్స్కి మీకు సూటబుల్ అయ్యే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ లేదంటే స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలని పూర్తి స్థాయిలో మీ దగ్గర నుంచి అడ్వైస్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ జరుగుతుందండి. ఈ టెస్ట్ ఎగ్జామ్స్ ఏంటంటే మెయిన్గా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది కామన్ ఎగ్జామ్ ఫారెన్ వెళ్ళడానికి. అందులో భాగంగా IELTS, TOEFL, PT, ITEP అండ్ డీలింగ్ డిఫరెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి GRE, GMAT రిక్వైర్మెంట్ ఉంది. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ చదవాలనుకున్న వాళ్ళకి SCET, SAT కానీ ACT రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఇవి ఏ టైంలో తీసుకోవాలి, వాళ్ళు ఏ టైంలో తీసుకుంటే వాళ్ళకి మంచి స్కోర్స్ వస్తాయి, ఎంత ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసుకుంటే మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుంది అనేది బేస్ చేసుకొని సో వాళ్ళకి టెస్ట్ ప్రిపరేషన్ అండ్ టెస్ట్ గైడెన్స్ కూడా చేయడం జరుగుతుందండి. టెస్ట్ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి, ఆన్లైన్ అండ్
ఫేస్ టు ఫేస్ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాట్ అబౌట్ ద స్కాలర్షిప్స్ అండి? యా, ఇండియన్ స్టూడెంట్స్కి ఏంటంటే ఫారెన్ వెళ్ళే వాళ్ళకి ఫారెన్లో యూనివర్సిటీలో అప్లై చేస్తే ఇండియన్ స్టూడెంట్స్ యూనివర్సిటీస్లో అప్లై చేసిన తర్వాత వాళ్ళకి యూనివర్సిటీస్ నుంచి వాళ్ళకి అకాడమిక్ ఎక్సలెన్స్ కానీ సో డీన్ స్కాలర్షిప్ అని కానీ ఓకే సో ఇదేంటి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ కానీ సో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ కానీ ఇదేంటంటే వాళ్ళ ప్రొఫైల్ని బేస్ చేసుకొని యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ అప్లికేబుల్ అవుతాయి. సో మనం మేజర్గా చూసేది ఏంటంటే స్కాలర్షిప్ బేస్డ్ యూనివర్సిటీస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఇండియాలో మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్కాలర్షిప్స్ అనేది. దానికి ఎంత ప్రీ ప్లాన్గా అంటే ఒక 6 months నుంచి 8 months ప్రీ ప్లాన్గా అప్లై చేసినట్టయితే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి లోకల్ గవర్నమెంట్స్, తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ ఫారెన్ ఎడ్యుకేషన్కి స్కాలర్షిప్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. వాటికి ఏ టైంలో అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది సజెషన్ ఇవ్వడం జరుగుతుందండి. టెస్ట్ స్టూడెంట్కి ఈజీగా అడ్మిషన్ రావాలి అని అంటే మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో ఒక స్టూడెంట్ ఈజీగా అడ్మిషన్ తెచ్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళు మనం అనుకున్నట్టుగా వాళ్ళు పర్షింగ్లో ఉన్నప్పుడు అంటే ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది క్రియేట్ అవ్వకుండా ఒకవేళ ఎడ్యుకేషన్ అయిపోయి ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్న వాళ్ళైతే వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఏ టైంకి మీట్ అవ్వాలనేది చెప్తాము. సో వాళ్ళకి కూడా ఏంటంటే కంపెనీలో రిజిగ్నేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎంప్లాయ్మెంట్ హోల్డర్స్ అయితే. సో వాళ్ళకి 3 months ప్రియర్గా కంపల్సరీ వీసా వాళ్ళ చేతిలో ఉండాలి. సో అలా ఒక డైరెక్ట్ స్టూడెంట్ అయితే ఎగ్జామినేషన్స్ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అవ్వగానే గ్యాప్ క్రియేట్ అవ్వకుండా సో వాళ్ళు 4th year ఫస్ట్ సెమిస్టర్లోనే ఉండగానే టెస్ట్ ఎగ్జామ్స్ ప్లాన్ చేసినట్టయితే సో వాళ్ళకి ప్రీ ప్లాన్డ్గా అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి ఇన్ టైంలో అడ్మిషన్ వస్తుంది. ఇన్ టైంలో అడ్మిషన్ రావడం ఏంటంటే కొంచెం స్కాలర్షిప్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలా వచ్చినట్టయితే స్టూడెంట్ టెన్షన్ పడకుండా వీసాకి కూడా ఇన్ అడ్వాన్స్గా ప్రిపేర్ అవుతాడు. సో పేరెంట్స్కి కూడా ఎవరైతే ఫినాన్షియల్ అరేంజ్ చేసుకోవాలో సో వాళ్ళకు కూడా కొంచెం టైం ఉంటుంది కనుక వాళ్ళు కూడా అరేంజ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. సో దానికోసం మనం ఏం గైడ్ చేస్తామంటే ఎవరైతే స్టూడెంట్ పర్షింగ్లో ఉంటాడో ఆ పర్షింగ్ చదువుతున్నప్పుడు అంటే లాస్ట్ సెమిస్టర్ చదువుతున్నప్పుడే ఈ టెస్ట్ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకొని డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ చేసుకొని అప్లై చేసినట్టయితే వాళ్ళకి ఈజీగా అంటే ఇన్ టైంలో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. యూనివర్సిటీస్ దగ్గర కూడా డెడ్ లైన్స్ టైంకి వెళ్ళేసరికి ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అడ్మిషన్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంచెం ఇన్ అడ్వాన్స్గా పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఈజీగా అడ్మిషన్ వస్తుంది. ఈ వీసా కూడా అలాగే పడుతుంది. సో ఇన్ టైంలో వీసాకి అంటే స్టూడెంట్ టెన్షన్ ఉండదు, లాస్ట్ మూమెంట్ వస్తే టెన్షన్ అవుతుంది. సో మనం ఇన్ అడ్వాన్స్ వెళ్తే టెన్షన్ ఉండదు. ప్రిపరేషన్ కూడా మంచిగా ఇన్ టైంలో 1-2 సార్లు ప్రిపేర్ అయ్యి వెళ్తే మంచిగా వీసా కూడా వచ్చేస్తుందండి. అంటే ద బెస్ట్ స్పాన్సర్షిప్స్ అని అంటే మీరు ఏం చెప్తారు? ఈ ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్టయితే ఒక ఫారెన్ వెళ్ళే స్టూడెంట్కి డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి మ్యామ్. సో మనం తీసుకున్నట్టయితే ఒక స్టూడెంట్ ఫారెన్ వెళ్ళే వాళ్ళకి ఒక స్పాన్సర్షిప్ లెటర్ కావాలి అని అనుకుంటే అఫీషియల్ బ్యాంక్ నుంచి వచ్చినట్టయితే స్ట్రాంగ్ ఎవిడెన్స్ కింద ఉంటుంది కనుక బ్యాంక్ ఎడ్యుకేషనల్ లోన్ అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు మ్యామ్. దాని తర్వాత పేరెంట్స్ లైక్ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ సోర్స్ ఆఫ్ ఫండింగ్ చూపించుకున్నట్టయితే వాళ్ళది అప్లికేబుల్ అంటే వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా లీస్ట్ కేసులో స్టూడెంట్ ఒకవేళ తను ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉండి ఒక లాస్ట్ 2-3 years కానీ ఎంప్లాయ్మెంట్ ఉండి సో వాళ్ళు ఏదైనా సేవింగ్స్ వాళ్ళు సేవ్ చేసుకున్నట్టయితే వాళ్ళు అలా కూడా చూపించుకోవచ్చు. ఎనీహో మనకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి లైక్ బ్యాంక్ నుంచి కానీ ఏదైనా ఆర్గనైజేషన్ నుంచి స్పాన్సర్షిప్ లెటర్స్ కానీ ఉన్నట్టయితే వాళ్ళకి వీసా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎంఎస్ తర్వాత ఏం చేస్తూ ఉంటారండి అక్కడ? ఇప్పుడు అది స్టూడెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఫ్యాక్ట్. యాక్చువల్గా స్టూడెంట్కి కెరియర్లో ఎలా సెటిల్ అవ్వాలి, ఏం చేయాలనే దానిపైన కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎంఎస్ చేసుకొని బ్యాక్ వచ్చి ఇండియాలో సెటిల్ అవుతారు. కొందరు ఏంటంటే ఫారెన్లో సెటిల్ అవ్వాలని చూస్తారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే అక్కడ వెళ్ళాక లైక్ మనం కెనడా తీసుకున్నట్టయితే ఎంఎస్ చేసిన వెంటనే వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంటుంది. సో ఆ పీరియడ్లో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు, జాబ్స్కి అప్లై చేసుకొని ఎంప్లాయ్మెంట్ తెచ్చుకున్నట్టయితే వర్క్ పర్మిట్ వీసా చేంజ్ అవుతుంది. సో అక్కడ ఒక మినిమం 5-6 years వర్క్ చేసుకున్నట్టయితే వాళ్ళు పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే సెటిల్మెంట్ అవ్వచ్చు. లైక్ యూఎస్లో తీసుకున్నట్టయితే ఎంఎస్ అవగానే వాళ్ళకు అక్కడ 2 different ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్టెమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్, నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్టెమ్ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఈ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ సంబంధించిన, సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి వచ్చేసి 2 years స్టడీస్ ఉంటాయి, 3 years ఓపీటీ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు టెక్నికల్గా ప్రాక్టికల్గా కూడా వాళ్ళు స్కిల్స్ గెయిన్ చేసుకొని ఎంప్లాయ్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఆపర్చునిటీస్. ఆ టైంలో మనం మన కంపెనీ నుంచి కూడా వాళ్ళకి కొంచెం ఇంకా బూస్టప్ చేయడానికి ట్రైనింగ్స్ అంటే టెక్నాలజీ పరంగా ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా కొందరు ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగానే సంథింగ్ వాళ్ళు ఏదైనా డెవలప్ చేయాలి, సో రీసెర్చ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటే పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. అక్కడే పిహెచ్డి అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళకి అడిషనల్గా రిక్వైర్మెంట్స్ ఏమి ఉండవండి. శేఖర్ గారు, మీరు
ఈ ఎక్సెల్ ఎడ్యుకేషన్ సంస్థని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? సో స్టూడెంట్స్ ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ, సో ఒక కన్సల్టెన్సీని రీచ్ అయ్యేటప్పుడు కన్సల్టెన్సీకి సర్టిఫికేషన్స్ ఉన్నాయా, సో వాళ్ళు జెన్యున్గా ప్రాసెస్ చేస్తున్నారా, సో ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్తున్నారా, సో ఇస్తే స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, సో వాళ్ళకి ఏమేమి సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో మనకి ఎక్సెల్ లాక్ వచ్చేస్తే అది ఏఆర్సి సర్టిఫైడ్. ఈ సర్టిఫికేషన్ అనేది ఊరికే ఇవ్వరు మేడం. సో ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చే సర్వీస్, స్టూడెంట్కి ఇచ్చే సర్వీస్, సో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఫాలోఅప్ అంటే అగ్రిమెంట్స్ ఫాలో అవుతున్నారా, సర్వీస్ అనేది క్వాలిటీ ఉందా లేదా, ఉంటే జెన్యున్గా స్టూడెంట్కి ఏదైతే చెప్పామో అది ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఇస్తున్నామా లేదా, ఇదంతా ఒక ఆర్గనైజేషన్లో వెరిఫై చేసిన తర్వాత ఏఐఆర్సి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్సెల్లాకి ఏఐఆర్సి సర్టిఫికేషన్ ఉంది. అండ్ మా ఎండి వచ్చేసి కొన్ని ఎగ్జామ్స్ రాయడం జరిగింది ఫారెన్లో. సో ఆ ఎగ్జామ్స్ వల్ల ఏంటంటే కొన్ని కాన్ఫరెన్సెస్కి కూడా ఎలిజిబిలిటీ ఉంది, లైక్ ఐసెఫ్, నాప్సా, వెబా, ఇలాంటి సర్వీస్ కాన్ఫరెన్సెస్కి ఎక్సెల్లా ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ కాన్ఫరెన్సెస్కి రావడం అనేది చాలా రేర్. సో అన్ని కన్సల్టెన్సీస్కి అవైలబిలిటీ ఉండదు. సో ఆ ఎగ్జామ్స్ అనేది స్టాండర్డ్స్ మీట్ అయినాం కనుకనే ఎక్సెల్లాకి ఈ సర్టిఫికేషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే అవర్ ఎండి, అవర్ సిఇఓ ఫారెన్లో చదివి వచ్చారు. అక్కడ నేచర్ ఎలా ఉంటుంది ఏంటి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు కనుక అది ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. సో ఒక కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలంటే వాళ్ళు ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఇస్తున్నారా, ఇస్తే స్టూడెంట్కి సెటిల్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారా, ఇవన్నీ ఇస్తే జెన్యున్ కన్సల్టెన్సీ కాదా చూసుకొని సో ప్రాసెస్ చేసుకోవడం జరుగుతుంది. అందులో ఎక్సెల్లా వచ్చేసి ఆల్ ఆథరైజేషన్స్ ఉన్నాయి, అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో ఫారెన్లో డైరెక్ట్ స్టూడెంట్స్ని పంపించడం జరుగుతుంది అండ్ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కనుక సో ఎక్సెల్ని చూస్ చేసుకుంటే స్టూడెంట్ ఎక్కడ స్ట్రగుల్ అవ్వడని సో హ్యాపీగా చెప్తుంది. అంటే అక్కడ సెటిల్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటారు? సో ఇది డిఫరెంట్ కంట్రీకి డిఫరెంట్. లైక్ యూరోప్లో తీసుకున్నట్టయితే మినిమం 8-10 years వర్క్ చేసినట్టయితే డిఫాల్ట్గా వాళ్ళు సిటిజన్షిప్ చూపిస్తారు. ఓకే. సో లైక్ యూఎస్లో తీసుకున్నట్టయితే మినిమం ఒక 6-8 years H1B పైన వర్క్ చేసినట్టయితే సో వాళ్ళకి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ కెనడాలో తీసుకున్నట్టయితే మినిమం 2.5 years 3 years వర్క్ చేయాలి. సో వాళ్ళకి కెనడియన్ డిగ్రీ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి పిఆర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, పర్మనెంట్ రెసిడెంట్స్. సో వాళ్ళకు పిఆర్ అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ అప్లికేషన్ని బట్టి మినిమం 3 years నుంచి 10 years వరకు పడుతుంది. సో వాళ్ళు మంచిగా అక్కడ అంటే వాళ్ళు ఉన్న ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా బిజినెస్ కానీ కరెక్ట్ వేలో రన్ చేసుకున్నట్టయితే ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. రైట్. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అబ్రాడ్కి ట్రావెల్ చేసే అవకాశం ఉందంటారా? మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అబ్రాడ్కి ట్రావెల్ చేయొచ్చు. సో ఎందుకు మిడిల్ క్లాస్ వాళ్ళు వెనక్కి జరగాలి అంటే ఎందుకు భయపడాలి ఫారెన్ వెళ్ళడానికి? సో యూనివర్సిటీ స్కాలర్షిప్ ఇస్తుంది, సో అండ్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది. ఎవరు ఫారెన్కి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పడానికి లేదు. ఎక్కడైనా వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఫెయిల్ అయి ఉంటే తప్ప సో ఎవ్రీవన్ ఎలిజిబిలిటీ. అండ్ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కొంచెం మంచిగా స్కిల్స్ తెచ్చుకొని కొంచెం అకాడమిక్ పరంగా కొంచెం మంచి స్కోర్ తెచ్చుకుని ఈ టెస్ట్ ఎగ్జామ్స్ పరంగా కొంచెం మంచి స్కోర్ తెచ్చుకున్నట్టయితే వాళ్ళకి 50% స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనము రీసెంట్గా తీసుకున్నట్టయితే మేము మా సైడ్ నుంచి జార్జియా టెక్ యూనివర్సిటీ కానీ యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ కానీ ఐఐటి కానీ సో వాళ్ళకి ఏంటంటే 50% స్కాలర్షిప్ నుంచి 25% స్కాలర్షిప్స్ కూడా వచ్చినాయి. వాళ్ళకి 10 lakhs ఫర్ ఇయర్ ట్యూషన్ ఫీ అయ్యే దగ్గర సో 5 lakhs 2.5 lakhs మాత్రమే కట్టాల్సి వస్తుంది. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఫారెన్ వీసా వచ్చి ఫారెన్కి వెళ్ళి యూనివర్సిటీలో రిపోర్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ 10 lakhs అనౌన్స్ చేస్తుంది. సో ఏపీ గవర్నమెంట్ అరౌండ్ 18 lakhs వరకు ఇస్తుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళు వెళ్ళి మంచిగా చదువుకోవచ్చు. స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఇండియాలో స్కాలర్షిప్స్ ఉన్నాయి. స్టూడెంట్ కూడా ఫస్ట్ సెమిస్టర్లో మంచి అకాడమిక్స్ అయితే చూపించినట్టయితే వాళ్ళకి ఇంటర్నల్గా యూనివర్సిటీలోనే అసిస్టెంట్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఆ అసిస్టెంట్షిప్ టైంలో వాళ్ళకి పెయిడ్ అసిస్టెంట్షిప్ అది ప్రొఫెసర్ కింద వర్క్ చేసుకుంటారు. సో అది ట్యూషన్ ఫీలో డెబిట్ అయిపోతుంది. సో స్టూడెంట్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, వితౌట్ ఫినాన్షియల్ బర్డెన్ లేకుండా కూడా చదువుకోవచ్చు. రైట్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి శేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos,
Please subscribe to iDream. and you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.